ఇది కడవాలి మనం తీసుకోవాలి. హలో ఎవ్రీవన్, ఈరోజు మేము సండే స్పెషల్ కొర్రమటల్ ఫిష్ చేసుకుంటున్నాం. దానికి ఫస్ట్ 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, కొంచెం గరం మసాలా, కొంచెం కొబ్బరి కలిపి వేయించి పక్క పెట్టుకోవాలి. తర్వాత ఒకటి పెద్ద ఉల్లిగడ్డ, ఎర్ర ఉల్లిగడ్డ మంచిగా కట్ చేసి వేయించి పక్క పెట్టుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. అన్నీ కలిపి మిక్సీకి వేయాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేస్తున్నాం. ఇవన్నీ వేసుకోండి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఒక 2 minutes ఆగాలి. నేను ఆనియన్స్ ఫ్రై చేస్తున్నా, మా నాని ఫిష్ క్లీన్ చేస్తుంది, మా సుదీక్ష ఆడుకుంటుంది మా. ఇప్పుడు మనం కొబ్బరి గీక్కాలి. చూడండి, ఇప్పుడు ఫిష్ని సాల్ట్ వాటర్తో నీట్గా కలుపుకోవాలి 3 times. ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఇవి, ఇంకా కట్ చేసుకున్న కోకోనట్, కొబ్బరి, ఇది ఆనియన్స్, ఇవన్నిటిని మిక్సీలో వేసుకో. ఇప్పుడు వాటినన్నిటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేయాలి. అన్నీ అందులోకి వేసేసుకుందాం. కొన్ని వాటర్ వేయాలి, దాని తర్వాత మిక్సీ పట్టాలి. మేము కుండలో వాటర్ వేస్తాం ఎందుకంటే అవి హెల్తీ ఉంటాయి. మిక్సీ పట్టాలి. దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఇంకొన్ని నీళ్ళు వేసినాక ఉప్పు, కారం, అంత కారం వేసుకోవాలి. అంత కారం ఉప్పు వేసుకోవాలి. ఇంకొంచెం పసుపు వేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం ముక్కలను ఆరబెట్టుకోవాలి. ఇవి డ్రై అయినాక కొంచెం రెసిపీ స్టార్ట్ చేసాం. అంత వరకు వెయిట్ చేయండి. మా నాన్నకి చూపిద్దాం ఓకేనా లేదా. ఈ పేస్ట్ ఓకేనా లేదా మా నాన్నకి చెప్దాం అని చెప్పింది. ఇంకా మెత్తగా కావాలండి. నేనే ఫోటోగ్రాఫర్. మా చెల్లి చింతపండుని మిక్సీలో వేసి పడుతుంది. ఇంతకుముందు పేస్ట్ ఒక దాంట్లో వేసి పెట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు జ్యూస్. కావాల్సిన ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్ అండ్ వాటర్, ఇంకేదో శనగపిండి కలిపి ముక్కలను మ్యాగ్నేట్ చేయాలి. ఇప్పుడు ఫిష్ కర్రీకి వెళ్దాం. ఒక కడాయిలో నూనె వేసుకోవాలి. అలా చూపిస్తారు చూడు, కాళ్ళకు అది ఎక్సర్సైజ్. ఒకటి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. బాగా మరగాలి.
ఇప్పుడు మరిగిన నూనెలా కొంచెం జీలకర్ర 1 స్పూన్ అంత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, కలపాలి. బగారాకు బగారాకు ఇంకా మనము మిక్సీ చేసుకున్నది వేసేసుకోవాలి. మసాలా వేసేసుకోవాలి. కలపాలి ఇప్పుడు మంచిగా. చిన్నగా స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. పని చేతితోటి మంచిగా స్ట్రైనర్ చేసుకోవాలి, వడగట్టాలి. వేడి చేస్తాను. ఇప్పుడు ఆ మసాలాలో చింతపండు జ్యూస్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టాలి. కావాల్సినవి అన్నీ ఇప్పుడు చూపించాం కదా. శనగపిండి ఏదో పిండి వేసారు, ఇంకా ఉప్పు కారం వేసి కార్న్ఫ్లోర్ వేసి ఇంకేదో ఎల్లో కలర్ పిండి వేసి మంచిగా అరపెట్టుకున్న దాంట్ని ఇందులో వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇంకొన్ని ఇందులో మిగిలిపోయాయి. మరి అచ్చగాడు ఉట్టిగానే తింటాడంట. చూసారు కదా ఇట్లుంటే నేనైతే టచ్ చెయ్యను. నేను నాన్ వెజ్ తినను, అంటే మటన్ ఫిష్ తినను, ఓన్లీ చికెన్. సో నేను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా. నాకు ఎట్లా అనిపిస్తుంది. ఫిష్ డ్రై నాకు ముట్టుకోబుద్ధి అవుతలేదు. మొక్కైతే ముట్టుకుంటుంది. ఈమెనే కర్రీ చేస్తుంది అనుకోకండి. మన ఒక గ్లాస్ వాటర్ పోయాలి. ఒక 10 నిమిషాలు మసాలా. ఇంతకుముందు మనం చేసుకున్న మసాలా దాంట్లో మనం ఫిషెస్ యాడ్ చేసుకోవాలి. ఫిషెస్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేస్తే కర్రీ రెడీ. మూత పెట్టేసేయాలి.